హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నభద్ర. ఆల్రెడీ మ్యాక్సిమం అంటే మినిమంలోని ప్రాబ్లం నెంబర్ 8 అండ్ 9 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెంబర్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఈ 10 ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినప్పుడైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్స్కి కూడా, అంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ అనే టాపిక్స్ నుండి టాంజెంట్ అండ్ నార్మల్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం అనే టాపిక్స్ నుండి 2 క్వశ్చన్స్ను కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్దాం. ఏ విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ rectangle surmounted by a semicircle. If the perimeter of the window be 20 feet, then find the maximum area. Rectangular surmounted. With a semicircle radius is r. So r plus r 2r, and breadth value is x. This is the x. So procedure. Let r x be the radius and breadth of the semicircle and rectangle respectively. R be the radius of the semicircle and x be the breadth of the rectangle. So perimeter of a window, therefore perimeter of window. Perimeter of a window is equal to rectangle of perimeter of rectangle plus perimeter of semicircle. So perimeter of a rectangle is 20 feet. That means 20 is equal to perimeter of a rectangle means the 4 corners add చేసుకోవాలి. This is the x plus breadth 2r plus x plus this is the semicircle. Perimeter of a circle is 2 pi r. Perimeter of a semicircle is 2 pi r by 2 means pi r. So 20 is equal to x plus x, 2x plus 2r
plus pi r. So 2x is equal to 20 minus 2r minus pi r. This is problem number 1. Sorry, this is equation number 1. సో ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ అండ్ ఆర్లో ఉంది. టోటల్ ఫంక్షన్ అయితే మనం ఎక్స్ఎల్లో కానీ ఆర్లో కానీ కన్వర్ట్ చేసుకోవాలి. సో 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రిమైనింగ్ 2 టర్మ్స్ ఈజీ కూడా అవుతుంది. రైట్ చేసినట్లయితే నెగిటివ్ టర్మ్స్ వస్తాయి. సో 20 minus 2r minus pi r. ఏరియా ఆఫ్ ఏ విండో area of window is equal to area of rectangle plus area of semicircle. So area of a rectangle is length into breadth. So 2r into x. So area of a circle is pi r square. Area of semicircle is 1/2 pi r square. R into 2x. 2x means from equation 1 నుంచి 20 minus 2r minus pi r plus 1/2 into pi r square. సో 20తో ఈ r చేత ఈ టోటల్ టర్మ్ మనం మల్టిప్లై చేసినట్లయితే 20r minus 2r square minus pi r square plus 1/2 pi r square. సో టోటల్ ఫంక్షన్ మనకి ఆర్లో ఇండికేట్ చేస్తుంది కాబట్టి లెట్ f of r is equal to 20r minus 2r square minus pi r square plus 1/2 pi r square. సో టోటల్ ఫంక్షన్ ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు r. సో ఫంక్షన్ అనేది మనకు r లో ఉంది కాబట్టి r తో డిఫరెన్షియేషన్ చేస్తాం. సో f dash of r is equal to 20 into r అనేది r కి డిఫరెన్షియేషన్ is 1. సో 20 into 1 20. r square కి డిఫరెన్షియేషన్ is 2r into 2 4r minus r square की differentiation is 2r into pi 2 pi r plus 1/2 pi into r square की differentiation is 2r 2 cancel. So f dash of r is equal to 20 minus 4r. ఈ minus 2 pi r 2 pi r లోంచి pi r సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ pi r. దిస్ ఈజ్ ద f dash of r. Again differentiation on both side with respect to r. So f double dash of r is equal to 20 की differentiation is 0. r की differentiation 1. That means 4. Pi r की differentiation is pi. So is equal to minus 4 minus pi. is equal to 2 టర్మ్స్ లోంచి మైనస్ కామన్ చేసినట్లయితే 4 plus 5. This is the less than 0. Next, for maximum or minimum
ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 0. సో మ్యాక్సిమం అయినా మినిమం అయినా మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఫంక్షన్ ఉందో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ వై ఫంక్షన్ మనం 0కి ఈక్వల్ చేయాలి, మ్యాక్సిమం వాల్యూస్ అయినా మినిమం వాల్యూ అయినా. సో హియర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ వాల్యూ మీన్స్ 20 మైనస్ 4r మైనస్ పై ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో నెగిటివ్ టర్మ్స్ రెండు ఈజ్ ఈక్వల్ రైట్ చేసినట్లయితే 20 ఈజ్ ఈక్వల్ టు 4r ప్లస్ పై ఆర్, 4r ప్లస్ పై ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 బై 4 ప్లస్ 5, 4 ప్లస్ 5. అంటే 2 టర్మ్స్లోంచి మనం ఆర్ కామన్ చేస్తాం, ఆర్ కామన్ చేసినట్లయితే 4 ప్లస్ 5 ఉంటుంది. 4 ప్లస్ 5 అనే టర్మ్ మనకు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ డివైడ్ చేస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 బై 4 ప్లస్ 5. సో ఆర్ వాల్యూ మనం ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఆర్ వాల్యూ మీన్స్ 20 బై 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ప్లస్ 5 లెస్ దాన్ 0. సో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 20 బై 4 ప్లస్ 5 లెస్ దాన్ 0 ఈస్ లెస్ దాన్ 0 వచ్చిందంటే మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి మ్యాక్సిమం అయినట్టు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మ్యాక్సిమం ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ therefore maximum area of a window a is equal to టోటల్ ఫంక్షన్ మనం ఆర్లో కన్వర్ట్ చేసాం 20r మైనస్ 20r మైనస్ 2r స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ ప్లస్ 1/2 పై ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ఏ విండో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మన ఆర్ ఉన్న ప్లేస్లోని. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దిస్ ఇంప్లైస్ 20 ఇంటూ ఆర్ మీన్స్ 20 బై 4 ప్లస్ 5 మైనస్ 2 ఇంటూ ఆర్ మీన్స్ 20 బై 4 ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఆర్ మీన్స్ 20 బై 4 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ పై ఆఫ్ ఆర్ మీన్స్ 20 బై 4 ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో ఆర్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏరియా ఆఫ్ ఏ విండో 20 ఇంటూ 20 400 బై 4 ప్లస్ 5 minus 20 square is 400 into 2 800 by 4 plus 5 whole square minus 20 square means 400 into 5 400 pi by 4 plus 5 whole square plus 20 square is 400 ని 2 చేత డివైడ్ చేసినట్లయితే మనకి 200 pi by 4 plus 5 whole square here LCM is 4 plus 5 whole square LCM అప్లై చేస్తే మనకి సో 4 plus 5 కి 4 plus 5 whole square కి క్యాన్సిలేషన్ అవుతే మనకి 400 into 4 plus 5 సో క్యాన్సిలేషన్ అయితే -800
minus 400 pi plus 200 pi. Four into 400 into 4, 1600 plus 400 pi minus 800. 405 లోంచి 205 సబ్ట్రాక్ట్ చేస్తే minus 200 pi whole by 4 plus 5 whole square is equal to 1600 లోంచి 800 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 800 ప్లస్ 405 లోంచి 205 సబ్ట్రాక్ట్ చేస్తే 200 pi by 4 plus 5 whole square is equal to ఈ 2 టర్మ్స్ లోంచి మనం 200 కామన్ చేసినట్లయితే 4 plus 5 by 4 plus 5 whole square. సో హోల్ స్క్వేర్కి 4 plus 5కి క్యాన్సిలేషన్ అయితే మనకి 200 by 4 plus 5 square units. This is the one of the most important problems in mathematics 1B and application of derivative and topics maximum and minimum. Okay, thank you to all.